హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించిన వేరియస్ పోస్ట్ నుండి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. సో ఇక్కడ ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే మనకు ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 22 మార్చ్ నుండి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడైతే మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 15th ఏప్రిల్ వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీనికి సంబంధించిన ఇక్కడైతే వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ వచ్చేసి మనకు ఇక్కడ రిజర్వేషన్ వైజ్ ఇచ్చారు. తర్వాత డిప్యూటీ మేనేజర్ కానీ, గ్రేడ్ స్కేల్ మేనేజ్మెంట్ కానీ, చీఫ్ మేనేజర్ కానీ ఈ విధంగా మనకు కేటగిరీ వైజ్ రిజర్వేషన్ వైజ్ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడైతే నెంబర్ ఆఫ్ పొజిషన్ అనేది ఏ పోస్టుకు అయితే ఏ నెంబర్ పొజిషన్లు ఉన్నాయో ఇక్కడైతే చూసుకోండి. తర్వాత ఎలిజిబిలిటీ వచ్చేసి ఇక్కడ దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇక్కడ డిజిటల్ టెక్నాలజీ వచ్చేసి మినిమం 60% మార్క్స్ అనేది మనకు బీటెక్ డిగ్రీలో అయితే కంప్యూటర్ సైన్స్లో అయితే కంప్లీట్ చేసి ఉండాలి. లేదా మీరు ఇక్కడ ఎంసీఏ 60% మార్క్స్ చేసిన గ్రాడ్యుయేషన్ మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనింగ్ వచ్చేసి ఇక్కడ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎకనామిక్ ఇక్కడ విత్ మినిమం 60% మార్క్స్ ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనింగ్ వచ్చేసి ఇక్కడైతే రాజ్ భాషా. సో ఇక్కడైతే మనకు మినిమం 60% మార్కులు అయితే ఇక్కడైతే గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇక్కడైతే మెన్షన్ చేశారు. లేదా మీరు మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసినా ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన మనకు మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో దీనికి ఇక్కడ మనకు మేనేజ్మెంట్ రీసెర్చ్ అనాలిసిస్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అండ్ మేనేజ్మెంట్ డిజిటల్ టెక్నాలజీ వచ్చేసి దీనికైతే బీటెక్ అయితే మీరు కంప్యూటర్ సైన్స్ అయితే పూర్తి చేసి ఉండాలి. ఆ తర్వాత మేనేజ్మెంట్ ట్రైనింగ్ లీగల్ వచ్చేసి ఇక్కడైతే గ్రాడ్యుయేట్ డిగ్రీ లా, సో ఎల్ఎల్బి అయితే మీరు చేసి ఉండాలి. ఒకవేళ ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు పొజిషన్ వచ్చేసి ఇక్కడైతే దీనికి సంబంధించిన ఇక్కడ గ్రాడ్యుయేషన్ అకాడమిక్ క్వాలిఫికేషన్, తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు సంబంధించిన వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ పోస్ట్లో అయితే చూసుకొని అప్లై అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఏజ్ ప్రొఫైల్ అయితే మెన్షన్ చేశారు, ఏజ్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన శాలరీ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ 48 నుండి ఇక్కడైతే చీఫ్ మేనేజర్ వాళ్ళకైతే 85 అయితే ఇవ్వడం అయితే ఇక్కడ వాళ్ళు నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఇక్కడైతే ఓబీసీ వాళ్ళకైతే ఇక్కడ 100 కేటగిరీ ఓబీసీ వాళ్ళకైతే 600 రూపీస్ ఫీజు ఉంటుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 100 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది అన్నమాట. సో ఇక్కడైతే ఈ విధంగా మనం ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడైతే స్టార్ట్ డేట్ చూసుకోండి. తర్వాత ఇప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఒకవేళ మీరు మొబైల్లో చేయాలనుకుంటే ఇక్కడ ల్యాండ్ స్కిప్ చేసేసి డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసేసి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. మీ యొక్క ఫస్ట్ నేమ్ ఏ విధంగా ఎస్ఎస్సీ మార్క్స్ ఆ విధంగా ఇచ్చేసండి. తర్వాత సేమ్ యాస్టీస్గా ఇక్కడ కన్ఫర్మ్ నేమ్ కూడా యాస్టీస్గా ఇచ్చేసండి. మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడైతే మీరు జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. స్మాల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేసింది. తర్వాత gmail.com సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఫుల్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. సో మీకైతే నేను పర్పస్ కోసం అయితే చూపెడుతున్నాను, ఎగ్జాంపుల్ కోసం అనేది. తర్వాత క్యాప్చర్ అనేది ఎంటర్ చేసేసి మీరు ఇక్కడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్ మాత్రం ప్రొఫైల్ అయితే లేదంటుంది. సో మీరు జాగ్రత్త క్లారిటీగా చూసేసి ఓకే మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళిపోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. మనకు బేసిక్ డీటెయిల్స్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫోటో సిగ్నేచర్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి మన యొక్క ఈమెయిల్ ఐడికి వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది, పాస్వర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్. సో ఇక్కడైతే మనం చేంజ్ చేయాల్సిన ఇక్కడ మన పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ అయితే చేంజ్ అయితే చేయలేం. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అయితే గైడ్ లైన్స్ చూసుకోండి. ఫోటో వచ్చేసి 50 to 100 KB అయితే ఉండాలి. ఇక్కడ చూస్ మీద క్లిక్ చేసే ఫోటో అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడైతే మనం క్యాప్చర్ లైవ్ ఫోటో అయితే దిగాలన్నమాట వెబ్ కెమెరా ద్వారా. సో ఫ్రంట్ కెమెరా ద్వారా అయితే క్యాప్చర్ మీద క్లిక్ చేసి మనకు ఫోటో అయితే ఇక్కడైతే మనకు వచ్చేస్తుంది. సో మీరు ఆ క్యాప్చర్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ క్యాప్చర్ ఫోటో అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒకవేళ మీకు వెబ్ కెమెరా ద్వారా ఇక్కడ ఫ్రంట్ సెల్ఫీ అయితే కాకపోతే ఇక్కడ క్లిక్ టు స్కాన్ యాప్ ఉంటుంది. ఈ యొక్క క్యూఆర్ని మీరు స్కాన్ చేసి మీ యొక్క మొబైల్ నుండి యాప్ ఎక్కించుకొని అక్కడ నుండి అయితే మీరు ఫ్రంట్ కెమెరా ద్వారా అయితే మీ యొక్క ఫోటో అయితే అప్లోడ్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే ఐ కన్ఫర్మ్ మై వ్యాలిడ్ ఫోటో మీద క్లిక్ చేసేయండి. సిగ్నేచర్ వచ్చేసి మనకు క్యాపిటల్ లెటర్లో అయితే ఉండద్దు. సో మీ యొక్క స్టైల్లో అయితే ఇక్కడ అప్లోడ్ చేసేయండి.
తర్వాత ఇక్కడ మనకు 20 to 50 కేబీస్ అయితే ఉండాలి సిగ్నేచర్. ఈ విధంగా అయితే ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఫోటో సిగ్నేచర్ వచ్చేసిన తర్వాత అగ్రీ చేసేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడైతే పోస్ట్ అప్లై ఫర్. సో మీరు అయితే ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో అదైతే దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కదా, మీకైతే ఇక్కడైతే నేను స్టెప్ బై స్టెప్ అనేది ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇక్కడైతే చూసుకోండి మీకు సంబంధించిన పొజిషన్, తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకోండి అనమాట. సో ఇక్కడైతే వచ్చేసి మీ యొక్క పోస్ట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో అదైతే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఇక్కడ జాగ్రత్తగా అనేది మీరు అప్లై అయితే చేయాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడైతే కేటగిరీ, సో ఎస్సీఐ, ఎస్టీఆ, ఓబీసీఐ, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్ కేటగిరీ దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఓకే అయితే చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే 40% అబౌంట్ ఇక్కడ ఏజ్ అండి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే మీకు సంబంధించిన డిజబిలిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే లేకపోతే సింపుల్గా నో అయితే చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నో అయితే చేసేయండి, పీడబ్ల్యూడీ వాళ్ళకి సంబంధించింది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడైతే డైరెక్టర్ ఆఫ్ ఇక్కడైతే మీరు ఎంప్లాయీగా ఉంటే రిలేటివ్ ఎవరైనా ఎగ్జిమ్ బ్యాంక్లో ఉన్న సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, చేస్తే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేసేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించిన రిలీజియన్, సో ముస్లిమ్స్ హిందూ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత మైనారిటీ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఎక్సైజ్ మ్యాన్ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ నేషనాలిటీ వచ్చేసి సిటిజన్ వచ్చేస్తుంది. తర్వాత ఎగ్జామ్ మీ యొక్క సంబంధించిన ఎగ్జామ్ అనేది ఇక్కడైతే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎగ్జామినేషన్, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి మనకు సంబంధించిన ఇంటర్వ్యూ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ ఇచ్చేసండి. తర్వాత మీరు మేల్ ఫీమేల్ అయితే ఇచ్చేసండి. తర్వాత డూ హ్యావ్ ట్విన్ బ్రదర్స్, సో కౌల పిల్లలు ఉంటే ఇక్కడ వేసేయండి, లేకపోతే వేస్తుంటే వాళ్ళు మేల్ ఫీమేల్ ఇచ్చేసండి, ఒకవేళ లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత మీరు మ్యారీడ్ అండ్ మ్యారీడ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్ క్యాపిటల్ లెటర్లో ఏ విధంగా ఎస్ఎస్సి మార్క్స్ ఉన్నో ఆ విధంగా ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఇంటి అడ్రస్ అనేది ఫుల్ అడ్రస్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే మెన్షన్ చేసేయండి. సో నివసిస్తున్న అడ్రస్ ఇచ్చేయచ్చు, లేదా మీరు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఇచ్చేయచ్చు. తర్వాత మీ యొక్క స్టేట్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి, ఏ స్టేట్ ఉంటుందో ఆ స్టేట్. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత మీకు కరెస్పాండెన్స్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏముంటే దీంట్లో అయితే టిక్ అనేది చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతుంది. తర్వాత జిఎస్టీ అనేది మీరు కరెస్పాండర్ ఇస్తున్నారా, పర్మనెంట్ అడ్రస్ ఇస్తున్నారా అనేది మీకు అయినా డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎక్కడైతే ప్రెసెంట్ ఉన్నారో అదైతే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీ యొక్క బ్యాంక్ హోల్డర్ నేమ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్, కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, తర్వాత బ్రాంచ్ నేమ్ వచ్చేసి ఇక్కడ బ్రాంచ్ నేమ్ ఇచ్చేసింది, టైప్ ఆఫ్ అకౌంట్, సో ఇక్కడైతే సేవింగ్స్ కరెంట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఐఎఫ్సి కోడ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. సో ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఫీజు అనేది ఉంటుంది ఓబీసీ వాళ్ళకైతే. ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా క్లారిటీగా ఇచ్చేసిన తర్వాత వ్యాలిడ్ యువర్ మీద క్లిక్ చేసేసి సేవ్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనకు 28 ఫిబ్రవరి వరకు అయితే క్వాలిఫికేషన్ అయితే రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఇక్కడైతే డిగ్రీ స్ట్రీమ్ ఉన్నాం కదా, సో డిగ్రీ దగ్గర మీరు గ్రాడ్యుయేట్ లేకపోతే ఎల్ఎల్బి అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డ్యూరేషన్, సో ఎన్ని ఇయర్ అయితే పార్ట్ టైం అనేది ఫుల్ టైం అనేది డిస్టెన్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. ఆ తర్వాత నేమ్ ఆఫ్ అకాడమీ ఇన్స్టిట్యూట్ నేమ్ ఇచ్చేసండి, అపేరింగ్ ఆ పాస్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. ఒకవేళ అపేర్ ఉంటే మనకు ఇక్కడైతే డేట్ అయితే ఆఫ్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు పాస్ ఉన్నట్టు ఇక్కడ పాస్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన పాసింగ్ డే, మంత్, ఇయర్ ఇచ్చేసండి. తర్వాత మీకు మార్క్స్ పర్సెంటేజ్ అనేది ఎంత వచ్చినాయో, సపోజ్ ఇక్కడ 780.4556 ఈ విధంగా వస్తే ఇచ్చేసేయండి. ఒకవేళ మీకు సపోజ్ 79.99 ఈ విధంగా వస్తే మీరు 80% అయితే ఇచ్చేయాలన్నమాట. సో ఈ విధంగా అయితే మీరు పర్సెంటేజ్ అయితే ఇచ్చేసండి. తర్వాత క్లాస్ గ్రేడ్ ఫస్ట్ ఆ సెకండ్ అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్, సో అదర్ ఉంటే మీకు సంబంధించిన అదర్ నేమ్ ఇచ్చేసండి, డిగ్రీ నేమ్, తర్వాత డ్యూరేషన్, సో ఫుల్ టైమా పార్ట్ టైమా, తర్వాత అకాడమీ నేమ్, తర్వాత పాస్ ఇక్కడ పీరియడ్ పాస్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసిన మనకు ఆటోమేటిక్గా అనేది ఆఫ్ అవుతుంది. మనకు ఈ విధంగా ఆ పేరు ఉంటే అంటే రిజల్ట్ రాలేదు కాబట్టి మనకు ఆఫ్ అయితే అయిపోతుంది. ఒకవేళ పాస్ ఉంటే మీకు సంబంధించిన అనేది పాస్ మీద క్లిక్ చేసేసి డే, మంత్, ఇయర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే మార్క్స్ పర్సెంటేజ్, క్లాస్ గ్రేడ్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉంటే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం అయితే లేదు. ఆ తర్వాత ఇక్కడైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్ అనేది మనకు కంప్యూటర్ పైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. ఒకవేళ నో చేస్తే మనకు కంపల్సరీ అయితే ఉండాలి కాబట్టి ఇక్కడ కంప్యూటర్ పైన అయితే ఎస్ అయితే చేయండి. తర్వాత డూ యూ ఇక్కడ 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ లీగల్ ఎక్స్పీరియన్స్ పైన మీకు అవగాహన ఉన్నది అంటున్నారు, ఎస్ అయితే చేయాలి ఎక్స్పీరియన్స్ అనేది.
సో ఎందుకంటే నోటిఫికేషన్లో అడిగారు కాబట్టి ఇక్కడ ఎస్ అయితే చేయండి. తర్వాత నాలెడ్జ్ బ్యాంకింగ్ లా ఇక్కడ ప్రాక్టీస్ రెగ్యులేషన్ కానీ దానిపైన అనేది మీకు నాలెడ్జ్ ఉందా అంటున్నారు. సో ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. ఆ తర్వాత ఇక్కడైతే వర్క్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అడిగారు కదా, మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ 28 వరకు అయితే ఫిబ్రవరికి అయితే వచ్చి ఉండాలి. తర్వాత మీ యొక్క ఎంప్లాయీ నేమ్, తర్వాత డెస్టినేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే ఇచ్చారో. ఒకవేళ ఎస్ మీరు ఇప్పుడు వర్కింగ్ చేస్తున్నారంటే ఎస్ అండి, మనకు డేట్ అయితే ఆఫ్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు వర్కింగ్ చేయబోతే నో అయితే చేసింది, ఎప్పటి నుండి ఏ ఇయర్ వరకు అయితే చేశారో అది చేసండి. నేచర్ ఆఫ్ డ్యూటీస్, రీజన్ లివింగ్, తర్వాత ఇక్కడ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో మెన్షన్ చేసిన తర్వాత మనకు మంత్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసిన తర్వాత ఒకవేళ వేరే ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ యాడ్ చేసండి, లేకపోతే ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే యాడ్ చేసేసి నెక్స్ట్ స్టెప్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అవైలింగ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది SST వాళ్ళకైతే కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీకు కావాలంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు అయితే లేదు. ఇక్కడైతే ఒకవేళ కావాలంటే ఎస్ అయితే చేయండి. ఆ తర్వాత మీకు లాంగ్వేజ్. సో సపోజ్ ఇక్కడైతే తెలుగు లాంగ్వేజ్ వచ్చేస్తే మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే ఇచ్చేసండి. సో తర్వాత ఇక్కడ చదవడం, మాట్లాడడం, రాయడం అయితే వచ్చేస్తే ఈ విధంగా ఇచ్చేసండి. తర్వాత ఇంగ్లీష్ వస్తే ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఇచ్చేసండి. సో ఇక్కడైతే తెలుగు చదవడం, మాట్లాడడం, రాయడం వస్తే ఈ విధంగా టిక్ అనేది ఇచ్చేసేసి వ్యాలిడ్ వాడేట్ల మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. అంటే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రింట్ అనమాట. ఇప్పటి వరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. అవి మీరు ఒకటి 2 సార్లు జాగ్రత్త చూసుకోండి. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం అసలు అయితే ఉండదు. సో మీరు జాగ్రత్తగానే చూసుకున్న తర్వాత ఇక్కడ స్క్రోల్ అయితే చేయండి. సో అన్ని కట్టుకుంటే ఇక్కడ అగ్రీ చేసేసి ఇక్కడైతే కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ అనిపిస్తే బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ కట్టుకుంటే చూసుకోండి. తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, తర్వాత హ్యాండ్ డిటేషన్, తర్వాత ఇక్కడైతే కన్సిడర్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన PDF ఫార్మాట్ మార్క్ షీట్, తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేషన్ సంబంధించిన ప్రొఫైల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ PDF ఫార్మాట్లో ఇవ్వాలి. క్యాస్ట్ ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడైతే మనకు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే ఈ విధంగా అయితే మనకు ఆల్రెడీ వాళ్ళు ఇక్కడైతే నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడైతే మీకు అయితే చూపెడతాను. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు అన్నమాట. ఇక్కడైతే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇక్కడ ఐ దగ్గర నేమ్ ఆఫ్ క్యాండిడేట్, మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఏ విధంగా రేటింగ్ ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసి రిక్వైర్డ్ వరకు ఒక వైట్ పేపర్ మీద రాసేసి దాన్ని అయితే మీరు కేబీలో ట్రాన్స్లేట్ చేసేసి 50 నుండి 100 KBలో ట్రాన్స్లేట్ చేసేసి మీరు ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనమాట. తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది వైట్ పేపర్ మీద అయితే ఇక్కడ అప్లై చేసుకోండి. 20 నుండి 50 KBలో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మార్క్ షీట్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించింది, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్ డిగ్రీ సంబంధించిన సర్టిఫికేట్, ఇక్కడ మార్క్ షీట్, ఇక్కడ దానికి సంబంధించిన సర్టిఫికేట్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ PDF ఫార్మాట్లో ఇవన్నీ అయితే అప్లోడ్ చేసిన తర్వాత క్యాప్చర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా మనకు ఇక్కడైతే నోట్ చేంజ్ అడుగుతుంది. ఫైనల్ సబ్మిట్ తర్వాత ఇక్కడైతే మనం సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా పప్పు వస్తుంది. ఏమైనా డాక్యుమెంట్స్ అనేది మీరు ప్రివ్యూ ఒకటి 2 సార్లు చూసుకోండి. అన్ని కరెక్ట్గా కనిపిస్తే ఇక్కడ ఓకే అయితే చేసేయండి. చేసిన తర్వాత మనకు పేమెంట్ పేజ్కి అయితే ఈ విధంగా తీసుకొస్తుంది. సో ఇక్కడైతే మనకు క్యాప్చర్ అవుపడుతుంది కదా, క్యాప్చర్ అనేది ఎంటర్ చేసేసి సబ్మిట్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మనకు పేమెంట్ ప్రింట్కి అయితే తీసుకువెళ్తుంది అనమాట. ఇక్కడ నుండి అయితే మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఫీ అనేది ఇక్కడ చెల్లించాలి. సో మీకు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ ఉంటే మీ యొక్క కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్, తర్వాత CVV నెంబర్ ఇచ్చేసండి. మీ యొక్క కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసి ఇక్కడైతే మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడైతే మనకు వ్యాలిడ్ క్యాష్ కానీ ఇక్కడైతే QR కానీ UPI కానీ ఇక్కడ నుండి అయితే మీకు సంబంధించినది మీకు సంబంధించిన పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే మనకు ప్రింట్ ఫామ్ అయితే వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ ప్రింట్ అయితే తీసుకోండి ఈ యొక్క ఫామ్ని ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ రెఫరెన్స్ కోసం. సో ఈ విధంగా అయితే జాగ్రత్తగా మీరు ఇక్కడైతే ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.